నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 1 సంబంధించిన అంశం. సో దానికి ఒక ఫుల్ స్టాప్ పడింది అనుకోవచ్చు. ఎవరైతే 563 మంది సెలెక్ట్ అయిన వాళ్ళందరికీ కూడా ఒక మంచి శుభవార్త కోర్టు అయితే ఇవ్వడం జరిగింది. సో వాళ్ళందరికీ సంబంధించిన అపాయింట్మెంట్ లెటర్స్ కూడా ఇచ్చేసే ప్రాసెస్ చేయొచ్చు. అదేవిధంగా 15వ తారీఖు మళ్ళీ ఒక హియరింగ్ ఉంటుంది. సో ఆల్మోస్ట్ వీళ్ళందరికీ ఒక గ్రీన్ సిగ్నల్ వచ్చేసినట్టే. సో దానికి సంబంధించిన రిజల్ట్స్ కూడా వచ్చినాయి. వాళ్ళకి ఎవరెవరికి ఏ జాబ్స్ వచ్చినాయి కూడా లిస్ట్ కూడా రావడం జరిగింది. సో మరి దీనికి సంబంధించి ఎవరైతే గ్రూప్ 563 మందిలో ఒక ర్యాంకర్ మనతో పాటు ఉన్నారు. సో మరి అతనితో మాట్లాడదాం. ఆయనకు వచ్చిన జాబ్ ఏంటి, సో ఆయన ర్యాంక్ ఎంత, ఏం మాట్లాడతారు కూడా తెలుసుకునే ప్రయత్నం అన్న. హాయ్ అన్న. సో ముందుగా కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. సో ఏంటి ఈ అంటే ఈ స్టేజ్కి రావడానికి గల ఎఫర్ట్స్ కావచ్చు, సో ఏంటి ఏం చెప్పదలుచుకున్నారు? ఇది చాలా పెద్ద జర్నీ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మోర్ దెన్ 1 ఇయర్ అయిపోయింది కాబట్టి ఎగ్జామ్ రాసి దాని రిజల్ట్ రావడానికి. అండ్ మధ్యలో చాలా కాంప్లికేషన్ కూడా జరిగింది, లైక్ కోర్ట్ కేసెస్ అంటూ. ఈవెన్చువల్లీ చాలా హ్యాపీ, లైక్ ఈ రిజల్ట్ రావడం ప్లస్ అందులో మంచి పోస్ట్ రావడం, మంచి జాబ్ రావడం. సో ఏంటి అంటే మీ పేరు అడగడం మర్చిపోయా, మీ పేరు, మీకు వచ్చిన జాబ్ ఏంటి? నా పేరు గంగులీ బానోత్, నేను ఫ్రమ్ కామారెడ్డి. సో నాకు వచ్చిన జాబ్ ATO, నాకు 807 జనరల్ ర్యాంక్ వచ్చింది. సో ATO జాబ్ ఫైనల్ గా వచ్చింది. ఓకే. సో అదైతే చాలా హ్యాపీ మూమెంట్. ఎందుకంటే చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్న మూమెంట్ అది. ఇంట్లో వాళ్ళకి హ్యాపీ న్యూస్ ఎప్పుడు షేర్ చేస్తాం అని చెప్పేసి ఈవెన్చువల్లీ మార్నింగ్ చూసుకున్న వెంటనే ఫస్ట్ ఇంట్లో వాళ్ళకి చెప్పాను. చాలా హ్యాపీ, అందరూ ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు కాబట్టి. సో ఈ మూమెంట్ రావడం అందరికీ హ్యాపీ టీయర్స్ అని చెప్పుకోవచ్చు. అంటే ప్రతి ఆస్పిరెంట్ కావచ్చు, ప్రతి పేరెంట్స్ కావచ్చు, ఒక డ్రీమ్, లైక్ జీవితంలో ఒక మెమరబుల్ మూమెంట్, మర్చిపోలేని మూమెంట్. సో ఏంటి చెప్పగానే అమ్మ వాళ్ళు ఏమన్నారు, నీ ఫీల్ ఏంటి అసలు? సో ఇది లైక్ ఒక 2-3 months నుంచి నడుస్తుంది కాబట్టి కోర్ట్ కేసెస్ ఎవ్రీ డే. లైక్ పేరెంట్స్ కూడా నాతో పాటు మా బ్రదర్ కూడా ఎవ్రీ డే రోజు చెకప్ చేస్తూనే ఉంటారు, అప్డేట్. సో ఎప్పుడు వస్తుంది అని ఒక క్యూరియాసిటీ చాలా ఎక్కువ ఉంటుండే. మధ్యలో కొంచెం డిస్టర్బెన్స్ వచ్చినా కూడా లైక్ చూద్దాంలే ఇంకేం జరుగుతుందని చెప్పేసి. బట్ సడన్ గా ఇలా ఈ ఈవెంట్ వల్ల దాని తర్వాత రిజల్ట్ రావడం ఈవెన్చువల్లీ చాలా అంటే చాలా హ్యాపీ, చాలా సెలబ్రేట్ చేసుకున్నారు ఫ్యామిలీ మెంబర్స్ కానీ. ఎవ్రీవన్ వాజ్ హ్యాపీ హూ కంట్రిబ్యూటెడ్ ఫర్ దిస్ జర్నీ. సో ఇప్పుడు ప్రిపేర్ అవుతా ఉన్నారు దీనికి? సో నేను 3 years నుంచి ప్రిపేర్ అవుతున్నాను. ఫస్ట్ నేను UPSC ప్రిపేర్ అయ్యాను. దాని తర్వాత మధ్యలో గ్రూప్ 1 వచ్చింది కాబట్టి ఒకసారి రాద్దామని చెప్పేసి 3 attempts రాశాను. సో మధ్యలో 2 ఫిలిమ్స్ క్యాన్సిల్ అయ్యాయి కాబట్టి కొంచెం డిసప్పాయింట్ అయింది. అయితే UPSC మీద ఫోకస్ పెట్టాను. దాని తర్వాత మళ్ళీ గ్రూప్ 3rd time రాసిన తర్వాత వచ్చింది. దాని తర్వాత మెయిన్స్ కోసం ప్రిపేర్ అయ్యాను. UPSC తో పాటు ఇది కూడా ప్రిపేర్ అవుతూ. సో దెన్ మెయిన్స్ గట్టిగా రాసినప్పుడు బాగా స్కోర్ వచ్చింది. సో దాని తర్వాత కొంచెం కోర్ట్ కేసెస్ దాని తర్వాత ఈరోజు రిజల్ట్ రావడం తోటి చాలా అంటే చాలా హ్యాపీ. ఇంత హార్డ్ వర్క్ చేసిన దానికి పే ఆఫ్ అయిందని చెప్పేసి బిలీవ్ చేశాను. దాదాపుగా 10-11 years తర్వాత నోటిఫికేషన్ పడ్డాం. ఆ నోటిఫికేషన్ లో కూడా చాలా అడ్డంకులు, పేపర్ లీకేజ్లు కావచ్చు, క్యాన్సిల్ అవ్వడాలు, మళ్ళీ పెట్టడాలు, మొన్న 3 కోట్లు తీసుకురని చెప్పేసి ఆ వార్తలు కూడా, ఇవన్నీ ఓవర్కమ్ చేస్తూ ఫైనల్గా ఆ ఫైనల్ స్టేజ్కి ఫైనల్ పేరు పక్కన ట్యాగ్ వచ్చింది. సో ఏంటి ఇవన్నీ జర్నీలో ఏం చెప్తారు అసలు? ఇట్స్ రియలీ టఫ్ జర్నీ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక సింపుల్ స్మూత్ జర్నీ అయితే వెళ్ళలేదు. ఇది చాలా అప్స్ అండ్ డౌన్స్ వచ్చాయి. ఎమోషనల్లీ చాలా డిస్టర్బ్ అయింది కూడా. బట్ ఎనీ హౌ ఒక ఆఫీసర్ కి ఇలాంటి ఎమోషన్ ని బ్యాలెన్స్ చేయడం కూడా ఇంపార్టెంట్ అని అనుకుంటాను. ఐ బిలీవ్ దట్. సో వాటిని కోపప్ చేస్తూ లైక్ లుకింగ్ ఫార్వర్డ్ కోసం ఎవ్రీ యాటిట్యూడ్ ని డెవలప్ చేసుకున్నాం కాబట్టి. సో వీ గాన్ త్రూ దట్ సిచ్యువేషన్ అండ్ వీ ఓవర్కమ్ దట్ అండ్ అగైన్ వీ కంటిన్యూ ప్రిపరేషన్. దాంతో లైక్ ఈ స్టేజెస్ అనేది చాలా హెల్ప్ఫుల్ చేసింది మెంటల్లీ స్టేబుల్ అవ్వడానికి. దాని తర్వాత ఇంకా UPSC కంటిన్యూ చేయాలని అనుకుంటున్నాం కాబట్టి. సో ఇంకా ఎలాంటి అబ్స్టికల్స్ వచ్చినా కూడా, ఈవెన్ దో అడ్మినిస్ట్రేషన్ అబ్స్టికల్ వచ్చినా కూడా, దిస్ జర్నీ రియల్లీ హెల్ప్ఫుల్ అస్ టు బ్యాలెన్స్ ఎవ్రీ మూమెంట్ అని చెప్పి. ఫోన్లు వస్తా ఉన్నాయి పొద్దుట నుండి, రిలేటివ్స్. ట్రూ, చాలా దగ్గర నుంచి ఫోన్ వస్తున్నాయి. ఎందుకంటే చాలా మంది నా జర్నీలో, నా పర్సనల్ లైఫ్ లో చాలా మంది హోప్స్ ఉండే నా మీద. సో ఎవ్రీవన్ స్టార్టెడ్ కాలింగ్ మీ లైక్ వచ్చిందా లేదా అని చెప్పి, ఏ ర్యాంక్ వచ్చింది, ఏ పోస్ట్ వచ్చింది. ఎవ్రీవన్ క్యూరియాసిటీతో ఉన్నారు కాబట్టి చాలా మంది అడుగుతున్నారు. హ్యాపీ, నా మీద నమ్మకం ఉంచిన దానికి నేను వాళ్ళకి ఫీడ్బ్యాక్ ఇచ్చాను, ఒక రిజల్ట్ ఇచ్చాను కాబట్టి ఐఎమ్ ఆల్సో హ్యాపీ. అంటే ఈ జర్నీ మొత్తంలో ఎవరికైనా థ్యాంక్ చెప్పుకోవాలన్నా, రుణపడి ఉండాలంటే ఎవరికి చెప్తారు? ఇట్స్ ఓన్లీ మై ఫాదర్. యాక్చువల్లీ మా ఫాదర్ 3 years బ్యాక్ ఎక్స్పైర్ అయ్యారు. సో దిస్ ఈ సక్సెస్ నేను ముందే అనుకున్నాను ప్రిలిమ్స్ రాయక ముందు. దిస్ జర్నీ, దిస్ సక్సెస్ ఓన్లీ ఫర్ మై ఫాదర్. ఈ జాబ్ నేను కొట్టే మా ఫాదర్ కి డెడికేట్ చేస్తా అని చెప్పేసి నేను ముందే అనుకున్నాను. ఐ మేడ్ ఏ ప్రామిస్ మై సెల్ఫ్ టు మై ఫాదర్. సో ఆ ప్రామిస్ ఈ రోజు ట్రూ అయినందుకు, నాకు జాబ్ వచ్చిందనే ఆ మూమెంట్ కన్నా నేను నా ఫాదర్ కి చేసిన ప్రామిస్ ట్రూ చేశాననే ఒక ఫీలింగ్
నాకు రియలీ టేకింగ్ మీ టు సమ్వేర్. అంతకంటే ఒక వేరే హ్యాపీనెస్ లేదు నాకు. దీనికంటే పెద్ద హ్యాపీనెస్ ఇంకా ఇంకోటి ఉంటుంది అనుకోవట్లేదు. మై ఫాదర్ అండ్ మదర్ ఫార్మరే ఉన్నారు. సో మా బ్రదర్ జాబ్ బ్యాంక్ లో పనిచేస్తారు, SBI బ్యాంక్ లో అసిస్టెంట్. సో మా బ్రదర్ సపోర్ట్, ఈ ఫ్రీడమ్ నేను జాబ్ ని చూస్ చేసుకోవడానికి వన్ ఆఫ్ ది రీజన్ మా బ్రదర్ సపోర్ట్ ఉండడం వల్ల. ఎందుకంటే యూపీఎస్సీ కి ప్రిపేర్ అవ్వాలంటేనే చాలా డేర్ పెట్టుకోవాలి, కొంచెం లాంగ్ టర్మ్ స్టేబుల్ గా ఉండాలి కాబట్టి. సో ఇమీడియట్లీ సక్సెస్ అంటే కొంచెం కష్టం అయిపోద్ది. సో ఆ 2-3 years 4-5 years నాకు టైం మా బ్రదర్ ఇచ్చారు కాబట్టి ఆయన సపోర్ట్ ఉండడం, ఆయన ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ మొత్తం ఆయనే తీసుకోవడం తోటి సో నేను ఈ డేర్ గా తీసుకున్నాను ఈ స్టెప్ ని, అండ్ ఫ్రీగా నేను మూవ్ అయ్యగలిగాను. సో ఏంటంటే ఈ గ్రూప్ 1 అనేది క్రాక్ చేయడం ఈజీ అంటారా? మీరు డెడికేటెడ్ గా ఉండి డిసిప్లిన్ గా ఉంటే మాత్రం ఇది పీస్ ఆఫ్ కేక్, పెద్ద మ్యాటరే కాదు ఇది. కాకపోతే మీ డెడికేషన్ అండ్ డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మధ్యలో డిస్ట్రాక్ట్ అవ్వకుండా ఆ ఉన్న టైం ని సో ఎక్స్ప్లిసిట్ గా యూజ్ చేసుకుంటే ఖచ్చితంగా యూ కెన్ క్రాక్ ఇట్ విత్ గుడ్ ర్యాంక్. ఓకే, ఏం చెప్తారు అంటే ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కావచ్చు, కానీ చాలా మంది నిరుద్యోగులు ఉన్నారు, ఆస్పిరెంట్స్ ఉన్నారు, ప్రిపేర్ అవుతా ఉంటారు, కోచింగ్ సెంటర్లకు వెళ్ళే వాళ్ళకి ఏం చెప్తారు? ఇప్పుడు నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి దిస్ ఆర్ వెరీ రైట్ టైమ్ టు యూజ్ ఇట్ ప్రాపర్ గా. అండ్ ఇంత ముందు ఎంతవరకు అయితే చదివారో దాన్ని రివిజన్ చేస్తూ ఎవ్రీ డే ప్రాక్టీస్ చేస్తూ దాన్ని మూవ్ అవ్వడం చాలా బెటర్, రాదర్ దెన్ ఓన్లీ చదువుకుంటూ వెళ్ళడం తోటి మనకు పోర్షన్ అయిపోయిందనే ఫీలింగ్ వస్తుంది తప్ప దాని మీద ఎంత మనం కమాండ్ ఉందని చెప్పి అర్థం కాదు. సో స్టార్ట్ ఎవ్రీ డే ప్రాక్టీస్ చేసుకున్నట్టయితే డెఫినెట్లీ నీ స్ట్రాటజీ, నీ ప్లేస్ ఎక్కడ ఉందనే తెలుస్తుంది. సో దాంతో మీ డైలీ రొటీన్ యొక్క ప్రాక్టీస్ ని అసెస్ చేసుకుంటా ఫర్దర్ ప్లానింగ్ చేసుకొని దీన్ని మూవ్ అయితే ఖచ్చితంగా మీరు నెక్స్ట్ వచ్చే నోటిఫికేషన్ లో ర్యాంకర్ గా ఉండొచ్చు. సో అంటే ఫుల్ఫిల్ గా ఈ నోటిఫికేషన్ ఎన్ని అడ్డంకులు వచ్చినా దాన్ని ఫుల్ఫిల్ చేయడం, మీకు అంటే ఫైనల్ స్టేజ్ వరకు తీసుకొచ్చిన గవర్నమెంట్ కావచ్చు, TGPSC కావచ్చు, సో ఏం చెప్తా తెలుసుకున్నారు రాష్ట్ర ప్రభుత్వానికి? We thankful to the government and all commissions who effortfully contributing to making this success. చాలా we have to thankful to them. ఎందుకంటే I know like చాలా obstacles వచ్చాయని చెప్పేసి, ups and downs వచ్చాయని చెప్పేసి, ఎందుకంటే 15 years తర్వాత వచ్చిన నోటిఫికేషన్ కాబట్టి అందులో ఆ క్యూరియాసిటీ ప్లస్ కొంచెం అబ్స్టికల్స్ వస్తాయి. బట్ దాన్ని అన్నిటిని ఎఫర్ట్ఫుల్లీ ప్రతి మూమెంట్ లో చాలా అనలైజ్ చేస్తూ ముందుకెళ్ళిన కమిషన్ అండ్ యాజ్ వెల్ as గవర్నమెంట్ కి we have to thankful to them. ఈ పోస్ట్ తోనే సాటిస్ఫై ఉన్నారా? ఇంకేదైనా ముందు ఉందా? like I have to do preparation for the UPSC as well. I will continue for that. అది కంటిన్యూ చేస్తూనే ఉంటాను. దెన్ ఇంకా గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చినా కూడా రాస్తాను. UPSC is my ultimate goal కాబట్టి so I will continue my preparation. ఎవరైనా ఉన్నారా ఇన్స్పిరేషన్? ఎవరైనా ఉన్నారా? నేను ట్రైబల్ వెల్ఫేర్ సొసైటీలో చదివాను కాబట్టి రియలీ టేక్ రోల్ మోడల్ టు IPS ప్రేమ్ కుమార్ సార్. ఆయన ఇన్స్పిరేషన్ చాలా ఎక్కువ ఉండేది. లైక్ ఆయన ఇచ్చిన లైక్ ఎఫర్ట్స్, చాలా టెక్నికల్ ఎఫర్ట్స్ వల్లనే మేము ఈ స్థాయికి వచ్చాము. కానీ ఆయననే మీ మీద ఆరోపణలు చేసింది కదా, మొన్న రీసెంట్ గా చూసుకుంటే లైక్ ఇంత తీసుకొని అని చెప్పేసి వాళ్ళే కదా మీ మీద మళ్ళీ ఎలిగెన్స్. బట్ నేను స్కూల్ డేస్ కాలేజెస్ లో ఉన్నప్పుడు ఆయన మాకు సెక్రటరీగా ఉన్నప్పుడు చాలా మంచి ఫెసిలిటీస్ ఇచ్చారు ఆయన. సో ఆయన ఇచ్చిన ఫెసిలిటీస్ లో చాలా ప్రోగ్రెస్ అనిపించింది నాకు. సో కమ్యూనికేషన్ డెవలప్ అవ్వడము, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ డెవలప్ అవ్వడము, ప్లస్ UPSC మీద లైక్ కమాండ్ తీసుకోవచ్చు మనం కూడా. ఒక ట్రైబల్ స్టూడెంట్ అయి ఉండి ఒక రిమోట్ ఏరియా నుంచి వచ్చి కూడా యూ కెన్ క్రాక్ UPSC అనే ఒక ఎమోషన్ ని తెచ్చింది ఐ డ్రాప్ మిసెస్ ఫ్రమ్ ద ప్రేమ్ కుమార్ సార్. సో అంటే ప్రాపర్ డీటెయిల్స్ చెప్పలేదు, ఏ ఊరు, సో మాది కామారెడ్డి డిస్టిక్, లింగంపేట్ మండల్, ముంబాజ్పేట్ తాండా అనే రిమోట్ విలేజ్ మాది. సో నేను ST అబ్బాయిని. సో అక్కడ నుంచి గ్రూప్ 1 ర్యాంక్ కొట్టడం ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఐ థింక్ నేను మా విలేజ్ నుంచి ఫస్ట్ ర్యాంకర్ గ్రూప్ 1. సో ఇది చాలా హ్యాపీ అనిపించింది. చాలా ప్రౌడ్ మూమెంట్. ఎందుకంటే మా విలేజ్ కి ఇది ఒక మంచి, నేను దానికి కంట్రిబ్యూట్ చేసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మా విలేజ్ కి మంచి. మరి ఇప్పుడు పోస్ట్ లోకి వచ్చారు అంటే లైక్ ఒక ఆఫీసర్ గా ఉన్నారు, సో విలేజ్ కి ఏమైనా చేయదలుచుకున్నారు? డెఫినెట్లీ ఇట్స్ మై వన్ ఆఫ్ మై, నేను చాలా ముందే అనుకున్నాను దీన్ని, లైక్ మా విలేజ్ ని కంట్రిబ్యూట్ చేయాలని చెప్పేసి, లైక్ సమ్ లైబ్రరీ సెటప్ చేయడం కానీ, లైక్ స్టూడెంట్ లో వాళ్ళకి ఒక మంచి ఛానలైజ్ ఇవ్వడం. ఎందుకంటే చాలా మందికి అవేర్నెస్ ఉండక అక్కడే ఉండిపోతారు కాబట్టి I will be act as a bridge to bring them from remote area to to somewhere else to reach their goal. Definitely నేను ఆ పని చేస్తాను. I'll definitely act proactively to do something for my village. Thank you bro, thank you, congratulations once again. Thank you so much.